నిన్న ఓరుగల్లు జిల్లాలో ప్రపంచ అందగత్తెల పోటీలో పాల్గొంటున్న యువతులందరూ కూడా ములుగు జిల్లాను అదేవిధంగా వరంగల్ జిల్లాలో పర్యటించారు. వారి పర్యటనలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ మహిళలను కించపరిచే విధంగా వారి కాళ్లను కడగడమే కాకుండా మన మహిళలతోని వాళ్ళు కాళ్ళు కడిగిన తర్వాత తువాలతోని కూడా వాళ్ళను కాళ్ళు తూడ్పించారు. ఇది తెలంగాణ మహిళా సమాజాన్ని కించపరిచే చర్య. మన భారతీయ సంస్కృతిలో మహిళలకు ఎంతో ప్రసిద్ధి చోటు ఉంది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని విదేశీ వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టడం జరిగింది. భారతదేశంలోని మహిళలను అందరం కూడా మనము దేవతామూర్తులుగా, మాతృమూర్తులుగా చూస్తాం. అలాంటి మాతృమూర్తులతోని ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము విదేశీ యువతుల కాళ్ళు కడిగించడం అనేది కాంగ్రెస్ యొక్క సంప్రదాయం అయిపోయింది. గత చరిత్ర చూసుకుంటే కూడా కాంగ్రెస్ అదే విధంగా చేస్తుంది. అదే నరేంద్ర మోడీ గారు మనకు ఈ పార్లమెంటు నిర్మాణంలో కానీ అదేవిధంగా కాశీ టెంపుల్ నిర్మాణంలో కానీ పాల్గొన్న కార్మికులందరినీ, పారిశుద్ధ్య కార్మికులను కూడా నరేంద్ర మోడీ గారు కూర్చొని వాళ్ళ కాళ్ళు కడిగిన చరిత్ర నరేంద్ర మోడీ గారికి ఉంది. అదే కాంగ్రెస్ పార్టీ చరిత్ర విదేశీ యువతులకు మన భారతదేశం యొక్క సంస్కృతిని వాళ్ళ కాళ్ళ దగ్గర తీసుకుపోయే చరిత్ర ఉంది. మన వరంగల్ జిల్లాలో రాణి రుద్రమాదేవి, సమ్మక్క సార్లమ్మ, చాకలి ఐలమ్మ లాంటి వీర వనితలు పుట్టిన ఓరుగల్లు. ఈ ఓరుగల్లు మహిళా పౌరుషాన్ని విదేశీ కాళ్ళ దగ్గర పెట్టిళ్ళు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వము అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న ఇద్దరు మహిళలు సీతక్క గాని కొండా సురేఖ గాని వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మహిళా లోకం వారిని ఏ విధంగా వాళ్ళని శిక్షించాలో ఆ విధంగా శిక్షిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చింది. నెలకు 2,500 రూపాయలు ఇచ్చి వాళ్ళ మహిళలకు ఎక్కలేని ఒక ధిరిని ఇస్తా అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మహిళలను కించపరిచే విధంగా ఈ విదేశీ యువతుల కాళ్ళు కడగడం అనేది సిగ్గుచేటు. ఇది మహిళా లోకానికి ఒక అప్రతిష్ట పాలు. కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం.